దేవునికి స్తోత్రాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ శుభాభివందనాలు. ఈరోజు 3 పూట్ల ప్రార్థన జీవితము అనే ఒక అంశమును ధ్యానించుకుందాము. పరిశుద్ధ గ్రంథము కీర్తనలు 55వ అధ్యాయము 17వ వచనంలో మనము సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. దేవునికి స్తోత్రాలు. ఈ రోజులలో చాలామంది కొన్ని ప్రార్థనలకు జవాబులు రావట్లేదు. కొన్ని పరిస్థితులు మారట్లేదు అని చెప్పేసి మరి ఎంతోమందిని మనం చూడగలుగుతున్నాం. అయితే ప్రతి వ్యక్తి 3 పూటలు తప్పకుండా వాక్యము చదివి ప్రార్థన చేయాలని ఈ వాక్యం ద్వారా మనము తెలుసుకోగలుగుతున్నాం. ఇక్కడ సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను అంటున్నాడు. అంటే దేవుని తెలుసుకున్న ప్రతి దేవుని బిడ్డ విశ్వాసి ఎవరైతే ఉన్నారో వారు వాక్యము చదివి ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో వాళ్ళ ప్రార్థన వాక్యము చదివినప్పుడు ఆ వాక్యమై ఉన్న దేవుడు వాళ్ళ ప్రార్థన వింటడాట. దేవునికి స్తోత్రాలు. వాక్యమై ఉన్న దేవుడు వాళ్ళ ప్రార్థన వింటడాట. కనుక మన విశ్వాస జీవితంలో మనకు 3 పూటల ప్రార్థన అవసరము. 3 పూటలు ఉదయం లేచి వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి. మధ్యాహ్నం కూడా వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి. రాత్రిపూట కూడా వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి. ఇక్కడ మనము యేసుక్రీస్తు ప్రభువారు మార్కు సువార్తలో చూస్తే ఆయన పెందలకడ లేచి ప్రార్థన చేసిండు. అపోస్తల కార్యములో పేతురు గారు లేదంటే కొర్నేలి 3 గంటలకు మధ్యాహ్నము అంటే 3 పూట్ల ప్రార్థనకు మనము భక్తులను చూడగలం. కనుక మన వ్యక్తిగత జీవితంలో మనకు ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రము వట్టి ప్రార్థన కాదు. వాక్యం చదివి మనం ప్రార్థన చేస్తే తప్పకుండా మన ప్రార్థన దేవుడు వింటాడట. ఇక్కడ దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం మనం గమనించినట్లయితే, ఇట్టి శాస్త్రము సంతకం చేయబడిన దానియేలు తెలుసుకొనెను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాల్లోని అంటే ఆయన మీదికి చంపడము అనే ఒక సంతకము కూడా చేయబడ్డది. సింహబోన్లో వేసి అతని మరణానికి అప్పగించాలని రాజు ముద్ర వేశాడు. అంటే ఈ రాజు ముద్రకు ఆయన భయపడకుండా ఉదయము నేను చనిపోబోతున్నాను, ఎలా తప్పించుకోవాలని చెప్పేసి ఆలోచన చేయట్లేదు. ఉదయము ప్రార్థన చేస్తున్నాడు, మధ్యాహ్నం ప్రార్థన చేస్తున్నాడు, సాయంత్రం కూడా ప్రార్థన చేస్తున్నాడు. ఈ 3 పూటల ప్రార్థన ద్వారా అతను అద్భుతముగా ఆ చిక్కులకెళ్ళి, ఆ భయంకర పరిస్థితులకెళ్ళి విడుదల పొందుకోగలిగాడు. దేవునికి స్తోత్రం. కనుక మన 3 పూట్ల ప్రార్థన ద్వారా మనము తప్పకుండా విజయాన్ని పొందుకుంటాము. అందుకే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము కీర్తన గ్రంథం మొదటి అధ్యాయంలో ఒక మాట ఏమున్నదంటే, కీర్తన గ్రంథము మొదటి అధ్యాయములో అక్కడ యెహోవా ధర్మశాస్త్రమునందు ఇక్కడ చూద్దాము, దుష్టుల ఆలోచన చొప్పున నడవక 1, పాపుల మార్గమున నిలవక 2, అపహాసకులు కూర్చుని చోట కూర్చుక. ఈ 3 మనం చేయకుండా 3 పూట్ల ప్రార్థన చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రం ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలంలో యోరా నడబడది, ఆకు వాడక తన కాలముందు ఫలమిచ్చుట్టువాడు. అతడు చేయనదంతయు సఫలమగును. దానియేలుకు భయంకరమైన మరణ శాసనము ముద్ర వేయబడ్డది. అతను ఒక పెద్ద ద్రోహిగా చిత్రీకరించారు. కానీ అతని 3 పూటల ప్రార్థన అతను చేయనదంతయు సఫలమైందట. దేవునికి స్తోత్రాలు. కనుక మన విశ్వాస జీవితంలో మనము 3 పూట్ల ప్రార్థన అనేది మనము అలవాటుగా చేసుకోవాలి. 3 పూటలు వాక్యం చదివి 3 పూటలు ప్రార్థన చేయాలి. వాక్యం చదివినాకనే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి వాక్యం చదవడం కాదు. ఇక్కడ దేవుడు ఏమన్నాడు? ధ్యానించుచు మొరపెట్టుకుందును అంటున్నాడు దావీదు భక్తుడు. అంటే ఫస్ట్ వాక్యం చదివి ప్రార్థన చేయాలి. ఇది బైబిల్ క్రమము, దేవుడు చెప్తున్న విషయము. ఇక్కడ ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము, 4వ అధ్యాయము 7వ వచనం మనం గమనించినట్లయితే, 7వ వచనములో ఏలయనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడు ఎల్లా అంటే ఎప్పుడెప్పుడు మొరపెట్టడము ఎల్లా అంటున్నాడు. అంటే 3 పూటలు ప్రార్థన చేయడానికి ఈ వాక్యం కూడా మనకు ప్రోత్సహిస్తున్నది.
ఏమంటున్నాడు? ఆయనకు మొరపెట్టినప్పుడెల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉండడు. కనుక ఈ లోకంలో చూసినట్లయితే మన దేవుడు మనకు 3 పూటలు సమీపంగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రాలు. కనుక కొంతమంది ఉదయము, మధ్యాహ్నం ప్రార్థన చేయకుండా రాత్రి చేసుకుంటారు. కొంతమంది ఉదయం చేస్తారు, మధ్యాహ్నం చెయ్యరు. కనుక ఇది దేవుని క్రమం ఏమిటాటంటే ఉదయమున, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటలు వాక్యం చదివి ప్రార్థన చేయాలంటున్నాడు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు 4, 7 వచనంలో ఆయనకు మొరపెట్టినప్పుడెల్లా అంటే ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము. ఉదయము మొరపెట్టిన దేవుడు సమీపంగా ఉంటాడు. మధ్యాహ్నం మొరపెట్టిన సమీపంగా ఉంటాడు. సాయంత్రం కూడా మొరపెట్టిన అంటే మన దేవుడు అంత సమీపముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. ఇంకా మనము ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనాన్ని గమనించుదాం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనంలో మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. ప్రార్థన చేయుచు వత్తురేమి అంటే ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము ఎన్నిసార్లు ప్రార్థన చేస్తే దేవుడు అంత మన ప్రార్థన ఆలకిస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రాలు. అంటే చాలామంది మా ప్రార్థనలకు జవాబులు రావట్లేదు, దేవుడు మా ప్రార్థన వింటలేడు, మాకు ఏమి జరగట్లేదని అంటున్నారు. ఆ ఆనవాళ్ళు ఒకసారి చెక్ చేసుకోవాలి. ఉదయము వాక్యం చదివి ప్రార్థన చేస్తున్నారా? మధ్యాహ్నం వాక్యం చదివి ప్రార్థన చేస్తున్నారా? సాయంత్రం కూడా వాక్యం చదివి ప్రార్థన చేస్తున్నారా? మనం ఒకసారి గమనించాలి. మనము ఈ 3 పూటలు ప్రార్థన చేస్తే 3 సార్లు దేవుడు మనకు తోడుగా ఉండి, మనము ఏదైతే విషయం ప్రార్థన చేస్తామో అది దేవుడు వింటూ వస్తున్నాడట. దేవునికి స్తోత్రాలు. అంటే దేవుని క్రమం ఏంటిది? వాక్యం చదివి ప్రార్థన చేస్తే తప్పకుండా వింటాడు. దేవునికి స్తోత్రాలు. అదేవిధంగా మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనంలో కూడా ఒక మాట మనకు తెలిసిన భాగము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనములో నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు చూచు నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. నువ్వు చేయునప్పుడు ఉదయం చేసిన, మధ్యాహ్నం చేసిన, రాత్రి చేసిన నీకు ప్రతిఫలం అనేది ఉంటుంది. నువ్వు చేసేదంతా సఫలమైతుంది. దేవునికి స్తోత్రాలు. కనుక మన 3 పూటల ప్రార్థన ద్వారా మనము ఏదైనా కానీ సాధించుకోవచ్చు. దేవుడు ఎలా ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. కనుక యోహాను సువార్తలో మనము ధ్యానిస్తున్నప్పుడు ఆ వాక్యమే శిరధారిగా మన దగ్గరికి వచ్చేస్తుంది. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ శిరధారైన వాక్యము మన ప్రార్థనకు జవాబులను కానీ, ఆశీర్వాదాలు కానీ, మనం అడుగుతున్న వాటి తీసుకొచ్చి మన ముంగట పెడుతుంది. ఆ ఏలియా జీవితంలో చూసినట్లయితే ఏలియా ఏం కష్టపడలే. ఆయన ఊసమని అక్కడ కూర్చున్నాడు అంతే. ఆకాశము నుంచి కాకులు, రొట్టెలు, మాంసమును ఆయన కాళ్ళకాడికి తీసుకొచ్చినాయి. దేవునికి స్తోత్రాలు. కనుక మనము ఏమి చేయనవసరం లేదు. మనం ప్రార్థన జీవితం కలిగి ఉంటే మనకు సమస్తమును మనము చేసే ప్రార్థన ద్వారా దేవుడు కార్యం జరిగిస్తా అంటాడు. ఇక్కడ 3 పూట్ల ఎందుకు ప్రార్థన చేయాలి అంటే ఆదికాండము 18వ అధ్యాయం మొదటి వచనం చూసినట్లయితే ఆదికాండము 18వ అధ్యాయము మొదటి వచనము. మరియు మాంబ్ర దగ్గరున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారం ద్వారా కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కళ్ళెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతనికి కనబడని. మనకి ఇది అందరికీ తెలిసిన భాగమే. అబ్రహాము ఎండవేళ ఉన్నప్పుడు మరి యెహోవా కనబడ్డాడు. ఆయన స్పష్టంగా చూసినప్పుడు 3 మనుషులు కనబడ్డారు. ఈ 3 మనుషులను తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ అయిన దేవుడు 3 అబ్రహాం దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు అబ్రహాం ఏం చేస్తున్నాడు? కొంచెము ఆహారము తెచ్చెదను, మీ ప్రాణమును బలపరచుకొనుడి అని చెప్పేసి వారికి ఆతిథ్యం ఇస్తున్నాడు. అంటే ఒకేసారి
అబ్రహాము ఏ విధంగా ఆతిథ్యం ఇచ్చిండో మనము కూడా ఒకరోజు ముగ్గురుగా ఉన్న దేవుని కూడా మనము ఆ యొక్క ఆతిథ్యము లాంటి వాక్యము, ప్రార్థన జీవితము కలిగి జీవిద్దాం. ముగ్గురు సంతోషించినట్టు మన దేవుడు కూడా త్రియేక దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తా అంటాడు. దేవునికి స్తోత్రాలు. కనుక మన విశ్వాస జీవితంలో అబ్రహాం అయితే ముగ్గురిని ఏ విధంగా సమానంగా చూసుకున్నాడో, మనం కూడా ఈ 3 పూటలు సమానంగా వాక్యం చదువుతూ ప్రార్థన చేసినట్లయితే అబ్రహాము దీవెన పొందుకున్నాడు. మనము కూడా దీవెన పొందుకుంటాము. దానియేలు శ్రమ నుంచి తప్పించుకున్నాడు. మనం కూడా శ్రమ నుంచి తప్పించుకుంటాం. కనుక ఈ కొద్ది మాటలు ప్రభు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. థాంక్ యూ టు ఆల్. ప్రైజ్ ది లార్డ్.